వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మీ హేమ. రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ న్యాయ్ జోడో యాత్ర రెండో రోజు కొనసాగుతుంది. ప్రజల సమస్యలు తెలుసుకుని వాటిని పరిష్కరిస్తానని హామీ ఇస్తున్నారు. అయితే రాహుల్ ప్రయాణించే ఖరీదైన బుల్లెట్ ప్రూఫ్ ఓల్వో బస్సులను తెలంగాణ కాంగ్రెస్ కమిటీయే కొనుగోలు చేసి సమకూర్చింది. అందులో అన్ని సౌకర్యాలు ఉండేలా దీన్ని తయారు చేశారు. అఖిల భారత కాంగ్రెస్ కమిటీ పేరిట ఈ నెల 4న ఖైరతాబాద్ ఆర్టీఓ ఆఫీసులో ఇది TS09GF8055 నెంబర్తో రిజిస్ట్రేషన్ అయ్యింది. రిజిస్ట్రేషన్ వివరాల ప్రకారం దీనిని సుదుగోని లక్ష్మీనారాయణ అనే వ్యక్తి కొనుగోలు చేసి ఆల్ ఇండియా కాంగ్రెస్ పేరిట రిజిస్ట్రేషన్ చేయించారు. అతను నల్గొండ జిల్లాకు చెందిన వ్యక్తిగా కాంగ్రెస్ వర్గాల సమాచారం. పవర్లోకి వచ్చిన నెల రోజులకే ఏఐసీసీ ఆర్థిక భారాలను మోసే రాష్ట్రంగా తెలంగాణ మారిపోయినట్లు తెలుస్తుంది. ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్కు కర్ణాటక నుంచి భారీగా నిధులు సమకూర్చినట్లు సమాచారం అందింది. ఎన్నికల సమయంలో పక్క రాష్ట్రం నుంచి తెలంగాణకు కోట్లాది రూపాయలు తరలిస్తుండగా అధికారులు పట్టుకున్నారు. ఇప్పుడు రాహుల్ యాత్రకు తెలంగాణ నుంచే ఖరీదైన బస్సులను అందజేశారని తెలంగాణ వాదులు అంటున్నారు. లోక్సభ ఎన్నికలే లక్ష్యంగా రాహుల్ గాంధీ భారత్ న్యాయ్ యాత్ర కొనసాగుతుంది. ఇది ఓట్లు మలుచుకుని సెంట్రల్లో పవర్లోకి వచ్చే విధంగా మారుతుందా లేదా అనేది వేచి చూడాల్సిందే.